నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ఎన్నికల నిర్వహణలో తాడిపత్రి నియోజకవర్గం నుంచే ఎక్కువ ఫిర్యాదులు సమీక్ష సమావేశంలో వెల్లడించిన అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ఆలయ మర్యాదలతో ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందించిన అధికారులు రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో పేదరికం గణనీయంగా తగ్గింది వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి బొత్స వెల్లడి ఆదిలాబాద్ పట్టణంలో పాత బస్టాండ్ వద్ద 4 యువకులు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు ముగ్గురికి గాయాలయ్యాయి అదుపులోకి తీసుకొని పోలీసులు చికిత్స కోసం రిమ్స్కు తరలించారు ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు ఆర్థిక లావాదేవీలు పాత కక్షలే దాడులకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు తాడిపత్రి ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు అవి టీడీపీ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి అతని అనుచరులను ఉద్దేశించినవే అని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది 4 నెలల తర్వాత ఎన్నికలయ్యాక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థులను మాత్రం వదిలిపెట్టబోనని ఘాటు వార్నింగ్ ఇచ్చారు जून 4 तारीख को 100 पैसा जो ये सेलिब्रेशन कर ले वो फूल लेगा चौड़ा बगला है ना अभी पीछे चलो నేను కూడా సిగ్గుపడతాండా నేనేందో తాడిపత్రికి వచ్చినప్పుడు ఒక బలమైన అభ్యర్థి పైన నేను పోటీ పడతాండా నేనేమన్నా గెలుస్తానో గెలిచలేనో ఇంత అరాచకమైనటువంటి తాడిపత్రిలో నేను ఉండాలా లేదా అనే పరిస్థితిలో ఉన్నా ఈరోజు నీ పరిస్థితి చూస్తానా ఇంత దిగజారి రాజకీయాలు చేస్తున్నావంటే అది నీ విఘ్నతకే వదిలిపెడతాను కనీసం నువ్వుగా ఉంటేనే నేను గౌరవిస్తా కూడా నువ్వుగా ఉండడం లేదు ఎవరో కొంతమంది 420లో చెప్తాంటే వాళ్ళ మాటలు విని నీ వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నావు నీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు ఎప్పుడన్నా కానీ మనిషి వ్యక్తిత్వాన్ని చంపుకుంటే పశువు కన్నా హీనంగా ఉంటాడు మనమేమో అనుకుంటా అంటాం కానీ నా వ్యక్తిత్వం చంపుకున్నా నాలో మార్పు వచ్చిందని ప్రజలు అనుకుంటారని నీ మార్పు రేపు నెల 13 వరకే ఆ మార్పు కానొచ్చేది రేపు నుండి 13 తర్వాత నీ మార్పు ఎట్లుంటుందో నాకైతే బాగా తెలుసు ఊర్లో వాళ్ళు నిన్ను నమ్మిన వాళ్ళకి తెలుసో తెలుదో నాకు తెలుసు కానీ నాకైతే నీ మార్పు అనేది ఎట్లుంటుందో నాకైతే బాగా తెలుసు దయచేసి నువ్వుగా ఉంటేనే ఎవరైనా గౌరవిస్తారేమో కానీ నువ్వు చెప్పిన మాటలు వినుకుంటా నువ్వు దిగజారు రాజకీయాలు చేస్తే నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తావు మళ్ళీ నీ వ్యక్తిత్వం రావాలంటే నువ్వు మళ్ళీ 30 సంవత్సరాలు నువ్వు మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది 30 సంవత్సరాలు నీకు ఉండే పరిస్థితి కూడా లేదు నాకు తెలిసి నీకు 74 ఏళ్ళు 75 ఏళ్ళు ఉంటాయి అనుకుంటానా నీకు మళ్ళీ 30 సంవత్సరాలు పునర్జన్మ ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి అంతే కదప్ప నీకు మానవుడైతే ఇవ్వలేడు అందువల్ల దయచేసి నీ వ్యక్తిత్వాన్ని చెప్పుకోకుండా రాజకీయాలు చేసుకుంటేనే మంచిదని కూడా నేను భావిస్తాను చేసినాక జగనన్న వాళ్ళకు ఉపాధి కల్పించినాడు కాబట్టే ఈరోజు వాలంటీర్లంతా రిజైన్ చేసి మేము జగనన్న మాకు ఉపాధి కల్పించినాడు మేము సంఘంలో గుర్తింపు కలిగి ఉంటాం కాబట్టే ఈరోజు మా ఉద్యోగాలకు రాజీనామా చేసి మేము జగనన్న కోసం పనిచేస్తున్నామని చెప్తున్నారు తప్ప మా వాలంటీర్లు వాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపుకునే పరిస్థితుల్లో లేదు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం నుంచే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ ఆడిటోరియంలో ఎన్నికల నిర్వహణపై
పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిర్లక్ష్యం వీడి పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. దాన్ని వెంటనే కరెక్ట్గా ఎంక్వైరీ చేసి దానిలో నిజాంశాలు ఉంటే చర్యలు తీసుకోమని కోరుతున్నాం. ఏమైనా మన స్థాయిలో తీసుకోవాలంటే వెంటనే పంపిస్తే మేము కూడా ఎస్పీ గారు నేను యాక్షన్ తీసుకుంటాం. అలా అని చాలా క్లారిటీ లేక కంప్లైంట్స్ ఇస్తే కూడా యంత్రాంగానికి ఇబ్బందిగా ఉంటుంది. చాలా స్పెసిఫిక్గా కంప్లైంట్స్ ఫలానా వారు ఫలానా లొకేషన్లో ఫలానా జరుగుతూ ఉంది అంటే అది పరిష్కారం చేయడానికి మాకు ఈజీగా ఉంటుంది. అలాగే అది కంప్లైంట్ ఇచ్చిన వారికి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన ఒక ప్రయత్నాలు కూడా మీరు కూడా అప్రిషియేట్ చేయగలుగుతారు. దీని మీద ముఖ్యంగా ఫోకస్ పెట్టడం జరిగింది. కేంద్ర పోలీస్ బృందంతో కవాతు కూడా చేశాము. ప్రజల్లో ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో పాల్గొనడానికి ఏ చర్యలు కావాలి ప్రతి చర్యలు మొత్తం జిల్లా యంత్రాంగం చేస్తూ ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఓటు కలిగిన వాళ్ళందరూ వచ్చి ఓట్ చేయాలని, 14వ తేదీ దాకా ఓటు అప్లై చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎవరైనా ఉంటే దయచేసి సద్వినియోగం చేసుకోవాలని. ప్రచారానికి మా అపార్ట్మెంట్లోకి రావద్దన్నందుకు తిరిగి వారిపైనే దాడి చేస్తారా అని మాజీ మంత్రి బాలినేనిని ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రశ్నించారు. పైగా దాడిని అడ్డుకోబోయిన తెలుగుదేశం కార్యకర్తలను కొట్టడమే కాక తిరిగి వారిపైనే కేసులు పెడతారా అని నిలదీశారు. ఒంగోలులో ఓడిపోతానని తెలిసే బాలినేని ఇలాంటి దాడులు చేయిస్తున్నారని అన్నారు. జరిగిన తర్వాత మాకు కూడా తెలిసింది ఏంటంటే ఆమె కూడా ఆ ఏరియాలో తిరుగుతుందని తెలిసింది. ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఒక అపార్ట్మెంట్కి వెళ్తే ఆ అపార్ట్మెంట్లో వాళ్ళు వాచ్మ్యాన్కి చెప్పేసి మాకు ఇక్కడ ఎవరు రాబడలేదని చెప్పేసి వాళ్ళు చెప్తే ఆమెకే చెప్పారంటే వాచ్మ్యాన్ ఎవరు వద్దంటున్నారని చెప్పేసి ఆమె ముందుకు పాస్ అయిపోయింది. పాస్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే అపార్ట్మెంట్లో ఉండే ఆమె వచ్చేసి వాలంటీర్ ఉందని చెప్పేసి వాలంటీర్కి ఒక ఫోటో తీశారు. ఫోటో తీస్తే ఆ వాలంటీర్ నా ఫోటో ఎందుకు తీస్తామని చెప్పేసి వాళ్ళిద్దరు సంభాషణలు. ఆమె తిరుగుతూ ఉంది వాళ్ళ ఇంట్లో. తిరిగినప్పుడు వీళ్ళు ఏదో మాట్లాడుకొని నా ఫోటో తీసేయమని ఆమె ఎలక్షన్ కమిషన్ పంపిస్తాను వాళ్ళు వాదన జరిగింది. తర్వాత వచ్చేసారు. ఆ బజార్ దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ అటు సైడ్ తిరుగుతూ వచ్చినప్పుడు మళ్ళీ ఈ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళొచ్చి వాళ్ళ కోడలు వచ్చేసి మేము కొంతమంది కన్నా ఇచ్చి వెళ్తామని చెప్పేసి ఆమె అడిగితే సరే మీ ఇష్టం అని చెప్పేసి గేట్లు తెరిచారు అంతేనంట. గేట్లు తెరిచిన దానికి ఆమె పక్కకి వెళ్ళింది. తకామని ఒక 40 మంది వచ్చేసి ఆమెను పట్టుకొని కొట్టారు. వాళ్ళ కొడుకులు అడ్డం పోతే కొడుకులను కొట్టారు. ఇది వాస్తవం జరిగింది. ఆమె మీద నెట్టారు, ఆమెను ఇష్టం వచ్చినట్టు ఆమెను మాట్లాడారు. ఇవన్నీ కూడా నువ్వు ఏదో పెట్టి ఒక నటనలో నీకు ఇవ్వాలి, అవార్డు కూడా ఇవ్వాలి. నువ్వు చేసే పనులు నువ్వు చేస్తున్న యాక్టివిటీని చూసుకొని మీరు ప్లాన్డ్గా అంతమంది 50 మంది ఒకసారిగా వచ్చారు అంటే మీరు ప్లాన్ చేసుకొని కారపొడులు ఏంటండి? ఎమ్మెల్సీ ఎలక్షన్ కారపొడిలో పెట్టుకొని తిరిగింది నువ్వు. కారపొడులు అంటారు, అసలు జరగని సందర్భం అదేం తెలియని విషయాలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే కారాలు పెట్టుకొని వచ్చారని చెప్పి జనాల్ని మాయ చేసి జనాలకి ఈరోజు ప్రజలకి ఏదో రాంగ్ మెసేజ్ పంపడానికి నువ్వు చేస్తుంది అది. వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలు అడ్డం వస్తే వాళ్ళ పిల్లలను కొట్టారు. కొట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆ కార్పొరేటర్గా నిలబడ్డ అబ్బాయి వాళ్ళకి మోహన్కి ఫోన్ చేస్తే మోహన్ వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చి నాకు చేశాడు.
నేను 21లో జాయినింగ్స్లో ఉన్నాం, మేము ప్రోగ్రాంలో ఉన్నాం. ఇట్లా గొడవ అయిందంట అని చెప్తే సరే నేను 50 డివిజన్కి వెళ్తా, వచ్చి పలకరించిపోతాను అని నేను చెప్పా. 15 నిమిషాలు స్పాన్ అప్పుడు. అవన్నీ అయిపోయిన తర్వాత మేము బయలుదేరి ఆ డివిజన్ కాడికి వచ్చే లోపలికి 15 నిమిషాల్లో మోహన్ ఎక్కడ ఏ లైన్ ఏందని అడిగితే నేను రోడ్డు మీద ఉంటానన్నా అని చెప్పాడు. సరేనమ్మా రోడ్డు మీద ఉండి నేను వస్తున్నాను, బయలుదేరుతాను 10 నిమిషాల్లో అని చెప్పా. 10 నిమిషాల్లో నేను వచ్చే లోపల రోడ్డు మీద ఉన్నాడని ఒక్కడు ఇంకొక ఇద్దరు మన వాళ్ళు నిలబడి ఉంటే అతను పట్టుకొని ఇష్టారాజ్యంగా కొట్టి, అందరూ గంజాయి తీసుకొని మందు తాగిన వాళ్ళ చేత కొట్టించి మళ్ళా తిరుమల శ్రీవారిని గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకి అంజలి, కథానాయకుడు శ్రీనివాసరెడ్డి, చిత్ర దర్శకుడు శివ, చిత్ర రచయిత కోన వెంకట్లు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. దర్శనానంతరము రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. మరి అంతా ఒకసారి కలిసి వచ్చేయండి మేడం. సీనియర్ సిటిజన్ లేదు సైడ్ ఇవ్వండి సార్ ప్లీజ్. సైడ్ నేను వెళ్తాను సార్, మీరు సార్ అబ్దుల్ రాసిన మేడం మీరు వచ్చేయండి మేడం, ఎక్కడ ఆకుండా వచ్చేయండి. మేము పోతాం మేడం, మీరు వచ్చేయండి. ఎన్నికే కూర్చుంటా, అంత హైట్ ఉన్నావు చిత్రంగా మిమ్మల్ని కాదు మమ్మల్ని నాతో మాట్లాడారు. ఎందుకు ప్రోగ్రామ సంవత్సరం నవ్వుతూ ఉండాలి. ఈరోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది, మూవీ రిలీజ్ అయింది. చాలా మంచి టాక్ వస్తుంది అండ్ బాగుంది అని అందరూ అంటున్నారు, హిట్ అని అంటున్నారు. చాలా 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 సంతోషంగా ఉంది. అందుకే ఈరోజు తిరుపతిలో దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ సీక్ చేద్దామని వచ్చాం. అండ్ తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావును టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి ఆయన సిఫార్సు లేఖ సమర్పించారు. అతడి వైఖరిపై అనుమానంతో ఈవో కార్యాలయ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు నరసింహారావును అదుపులోకి తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు అతడు నకిలీ ఐఏఎస్ అధికారి అని తేల్చారు. దీంతో అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా గతంలో విజయవాడ, గుంటూరులోనూ ఆయన ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. నీ అంత పత్ర ఎవరు ఉండరన్నా నిజంగానా? పోయి కనుక్కొని సాంగ్ ఏమంటుంది.
ప్లీజ్ అండి దీని మీద పెద్ద ఇన్ఛార్జ్ అయితే నీ అంత పక్కన ఎవరు ఉండరన్నా నిజంగానా పోయి కనుక్కొని సాంగ్ ఏమంటారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీలంక మినిస్టర్ తిరుమహిద అమరవీర తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరము రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అల్పాహారం, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత నా ఆదిలాబాద్ ప్రజలకు, నా రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలంతా కూడా సుఖంగా ఉంచాలని కోరుకుంటూ మూడవసారి మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కావడానికి మనం పూర్తిగా ఆశీర్వదించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవాలని, నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా ఆశీర్వదించాలని స్వామివారిని మొక్కుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడ తెలంగాణ భక్తులు కొన్ని అసౌకర్యాలు అవుతున్నాయని, అక్కడి భక్తుల పట్ల ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు పంపుతున్నటువంటి ఏమైనా సిఫారసు ఉత్తరాలను కూడా అంత బేఖాతరు చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో పేదరికం గణనీయంగా తగ్గిందని, వ్యవసాయం అభివృద్ధి బాటలో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరంలోని వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ పాలనలో అన్ని రంగాల్లోనూ సమూల మార్పులు తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలను వెనక్కి నెట్టి ముందు వరుసలో ఉన్నామని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఏదైనా కుటుంబంలో మంచి జరిగితేనే, నీకు మంచి జరిగింది అనుకుంటేనే నా కూటమిని అడిగిన ముఖ్యమంత్రి, అడిగిన నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో ఎవరు లేరు, జగన్మోహన్ తప్ప. ఒకే ఒక్కసారి నినాదం జగన్మోహన్ రెడ్డి గారు, రెండో నినాదం పేన గుర్తు. ఆ రెండే దయచేసి. అదే మనకి శ్రీరామ రక్ష. మనకి కాదు కాదు చంద్రబాబు నాయుడు వదిన గారు ఆవిడ ఇద్దరు టైపోయారు. టైపోయి ఆవిడ రాసిన ఎంతమందికి 30 మంది రాసిన పొలం ఒకరిద్దరు తప్పు చేశారంటే ఆ 30 మంది ఆఫీసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. ఒక సచివాలయ వ్యవస్థ అంటే అది మన బయలుచేది, మన జగన్మోహన్ రెడ్డి మా మనసులో నుంచి వచ్చింది. సెక్రటరీ కానీ వాలంటీర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ మనం కాదు కదా. ఐఏఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర 5 సంవత్సరాలు చేశారు, చంద్రబాబు నాయుడు దగ్గర 5 సంవత్సరాలు చేశారు, మరి కిరణ్ కుమార్ దగ్గర 2 సంవత్సరాలు చేశారు,
రోసయ్య గారు 1 సంవత్సరం చేశారు, మళ్ళీ రాజశేఖర గారు 6.5 సంవత్సరాలు చేశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు మళ్ళీ చేశారు. వాళ్ళందరూ ఇప్పుడున్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర సెక్రటరీ చేస్తారు, పిఎస్ చేస్తారు, మాదిరి చేస్తారు. మరి వీళ్ళందరూ వాళ్ళందరినీ తీసేయాలంటే మరి ఎవరిని పెట్టి ఎలక్షన్ చేయాలంటే భారతదేశ రిజర్వ్ మేనేజర్ ఉంటారు కదా, లేకపోతే వీళ్ళు హెరిటేజ్ మేనేజర్ వాళ్ళని తెచ్చిపెట్టి ఎలక్షన్. వాళ్ళ ఉద్దేశం అది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతదేశకి హెరిటేజ్ కప్పు చెప్పేసి ఎలక్షన్ జరిపించాలని. ఒకవేళ వాళ్ళకి తెప్పించినా అక్కడ ఊళ్ళో తప్పు చేస్తే ఈ తీసుకుంటారు. ఆ కూర్చొని లాగే ఆఫీసర్ని జనం ఎందుకంటే తప్పు చేసి చదువుకుంటాడు. ఎన్నికల్లో ఎంత టెన్షన్గా ఉంటుంది మనకి. ప్రతి ఊర్లో ఎన్నికల్లో ఏ చిన్న తప్పు జరిగినా ఎవరు ఊరుకోరు. పశ్చిమ నియోజకవర్గం ఉండి పట్టణంలో ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే మంతెన రామరాజుకి టికెట్ కొనసాగించాలని టీడీపీ నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పార్టీకి నిర్విరామంగా కృషి చేసిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి హరినాయుడు తదితరులు పాల్గొన్నారు. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు స్థానిక ఎమ్మెల్యేలని అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఫస్ట్ పేజీలో ప్రకటించడం మనందరం చాలా సంతోషించాము. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోట. ఎప్పుడూ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయాలంటే భయపడేవారు. ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే గారి సీటు మళ్ళీ మారుతుందనే ఒక సంకేతాలు వచ్చినాయో అప్పటి నుంచి అవతల పార్టీ వాళ్ళు పండగలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే మా కార్యకర్తలు ఒక ఆందోళన భయం మొదలైంది. ఏంటంటే తెలుగుదేశానికి కంచుకోట అనేటువంటి ఈ నియోజకవర్గంలో ఎలజడలు ఏంటి ఇది ఏంటనేది ఒక భయంతో ప్రతి కార్యకర్త ఆందోళనలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే రామరాజు గారు ఎంతో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి చేరువుగా ఉండేటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరికి ఒక కుటుంబ సభ్యుడిగా కలిసిపోయినటువంటి వ్యక్తికి సీటు రావడం అనేది మంచి పరిణామంగా మేము భావించాము. ఈరోజు ఆయనకి సీటు లేదు మళ్ళీ వేరొకరికి ఇస్తాము అని చెప్పడం అధినాయకుడు ఇంతవరకు మాట తప్పడు, ఒక విజన్ ఉన్న వ్యక్తి అని మేమంతా గౌరవంగా మా పెద్ద ఆయనని పిలుచుకునేటువంటి మా పెద్ద ఆయన ఈరోజు సీటు మారుస్తారేమో అనే ఒక భయంతో మేము ఆయన దగ్గరికి మొరబెట్టుకోవడానికి ప్రయత్నించాము. కానీ అది జరగదేమో అనే ఒక ఆందోళనలో ఉండి ఈరోజు మా ఎమ్మెల్యే గారికి మరలా సీటు కన్ఫర్మ్ చేసే వరకు కూడా మేమందరం కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధపడ్డాం. ఏదైతే మొన్న యాత్ర చేశామో, ర్యాలీ చేశాము, అలాగే నిన్న కార్యకర్తలందరూ కూడా మూకమ్మడి రాజీనామాలు చేయడం కూడా జరిగింది. నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు అందరూ కూడా మూకమ్మడి రాజీనామాలు చేశాము. ఇదే ఇంకా మా నాయకుడి నుంచి ఎటువంటి సంకేతం రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. లేదంటే మేము బలవంతంగానే మా రాజీనామాలని ఆమోదింపజేసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా రామరాజు గారి కాకపోతే ఇక్కడ పార్టీ దెబ్బతింటుంది. పార్టీ కోసమే మేము ఇక్కడ ఇవన్నీ చేస్తున్నాం తప్ప పార్టీకి వ్యతిరేకంగా మాత్రం కాదు. ఎలా అంటే మేము ఏ వ్యక్తులకి వ్యతిరేకంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఈ నిరాహార దీక్ష మేము పెట్టలేదు. ఓన్లీ పార్టీని బతికించుకోవడం కోసమే. తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గంలో మళ్ళీ జెండా ఎగరవేయాలంటే మా కార్యకర్తల మనోభావాలకి మీరు గౌరవం ఇవ్వాలి అనే. బీహార్ నుండి అక్రమంగా తరలించిన 2.5 కోట్ల విలువ చేసే నిషేధిత సిగరెట్లను గుర్తించినట్లు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేయగా భారీగా నిషేధిత సిగరెట్లను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల నిర్వహణలో తాడిపత్రి నియోజకవర్గం నుంచే ఎక్కువ ఫిర్యాదులు. సమీక్ష సమావేశంలో వెల్లడించిన అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందించిన అధికారులు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో పేదరికం గణనీయంగా తగ్గింది. వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి బొత్స వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.